నమస్కారం. బోనాలు అనేది తెలంగాణకి పెద్ద ఫెస్టివల్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో బోనాలు జరుపుతున్నారు. బోనం చేయడానికి ముందుగా బోనం ఎలా రెడీ చేసుకోవాలో అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ బోనంలో ఏమేం పెట్టాలి, ఏమేం చేయాలి అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బోనం తయారు చేసుకోవడానికి బొట్లతోని కుదిగించాలి. ఆల్రెడీ నేను పసుపు, కుంకుమ లేదా గంధం లేదా సున్నంతో సహా చేసుకోవచ్చు. మేము పసుపు, గంధం అండ్ కుంకుమతోని కుదిగించాము. అలాగే కంకణం కంపల్సరీగా కట్టాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. అలాగే బోనంలో ఏమేం పెట్టాలి, ఎలా పెట్టాలి ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. యాక్చువల్గా అందరూ బోనంలో పసుపన్నము లేదా పరమన్నము పెడతారు. కానీ బోనం కుండలోనే వండుకోవాలి. కొంతమంది బోనం కుండలో కాకుండా సపరేట్గా వండుకొని ఇలా పెడతారు. ఇప్పుడు పరమన్నం పెట్టిన తర్వాత మనము ఏదైతే పిండి పదార్థాలు చేసుకున్నామో అవి పెట్టొచ్చు. పూరి అయినా, వడ అయినా, ఎలాంటి టైప్ అయినా పిండి పదార్థాలు చేసుకొని మనం పెట్టవచ్చు. కంపల్సరీగా 5 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండాలి. మేము ఇక్కడ పరమన్నం, పెరుగు, పూరి, పుట్నాలు అండ్ లాస్ట్కి బెల్లం పాకం పెడుతున్నాము. ఎలా పెడుతున్నారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. బెల్లం పాకం అనేది మనం ఒక చిన్న కుండలో లేదా ఒక చిన్న చెంబులో వేసుకోవచ్చు. పెరుగుని అలా రైస్లో పెట్టేయచ్చు. తర్వాత యాపాకులతోని బోనం చుట్టూ పెట్టి ఇప్పుడు యాపాకులతో డెకరేట్ చేసుకోవాలి. ఇలా యాపాకులు పెట్టేసి తర్వాత చెంబును పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం గురువిలో ఆల్రెడీ దీపం పెట్టడానికి నూనె అండ్ ఒత్తు పెట్టుకున్నాము. తర్వాత దీపం వెలిగించుకొని బోనాన్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత బోనం అమ్మవారి ముందు పెట్టేసి దేవుడికి మొక్కుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ బోనాలు.